ప్రభాకర్ రావుకు రెడ్ కార్నర్ నోటీసులు, శ్రవణ్ కుమార్ సైతం ఇప్పటికే ఇద్దరికి బ్లూ కార్నర్ నోటీసులు సిఐడి విభాగం ద్వారా సిబిఐకి అందజేత నాంపల్లి కోర్టులో పోలీసుల మొదటి ఛార్జ్షీట్ అరెస్టుకు వేగంగా అడుగులు అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. సో ఒకసారి దీని గురించి క్లియర్గా చూద్దాం. సో ప్రభాకర్ రావు సంబంధించినటువంటి అరెస్ట్ వ్యవహారం రోజు రోజుకి ఊపందుకున్నట్టయితే మనకైతే క్లియర్గా తెలుస్తూ ఉంది. సో ఆయన అరెస్ట్ చేయడానికి అయితే చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నట్టయితే చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో కీలక అంశం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ప్రధాన సూత్రధారి మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు మరో నిందితుడు శ్రవణ్ కుమార్ ను అమెరికా నుంచి తీసుకొచ్చేందుకు హైదరాబాద్ పోలీసులు ఇప్పటికే బ్లూ కార్నర్ నోటీసులు, విదేశాలకు పారిపోయిన అనుమతి ప్రాంతాన్ని గుర్తించి దర్యాప్తు నోటీసు ఇవ్వడం, రెడ్ కార్నర్ నోటీసులు, పోలీసు దర్యాప్తు తప్పించుకొని విదేశాల తలదాచుకున్న నిందితుడి అరెస్ట్ కోసం కోర్టు జారీ చేసే వారెంట్ ఇచ్చారు. ఈ నోటీసులను సిఐడి విభాగం ద్వారా సిబిఐకి పంపించారు. ఇక్కడ నుంచి ఇంటర్పోల్, అమెరికా పోలీసుల ద్వారా ప్రభాకర్ రావు, శ్రవణ్ రావుకు చేరిన తర్వాత వారి అరెస్టు ప్రక్రియ ప్రారంభమవుతుంది స్పష్టమవుతుంది. ఈ నేపథ్యంలోని పోలీసులు నిందితులు ప్రభాకర్ రావు, శ్రవణ్ కుమార్ పై రెడ్ కార్నర్ నోటీసులు మంగళవారం జారీ చేసినట్టు తెలిసింది. ఈ రెడ్ కార్నర్ నోటీసు జారీ కోసం తప్పనిసరిగా ఛార్జ్షీట్ దాఖలు చేయాల్సిన నిబంధన ఉండడంతో హైదరాబాద్ పోలీసులు సోమవారం సాయంత్రం నాంపల్లి కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేశారు. సో ఛార్జ్షీట్ దాఖలు చేశారు కాబట్టి వాళ్ళిద్దరికీ రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేశారు. రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేస్తే ఇమీడియట్ గా అరెస్ట్ చేయడమే తప్ప ఇక వేరే ఆప్షన్ లేదు. సో ఇంత తెలిసి కూడా ఆయన ఎస్ఐబి ఒక ఎస్పీ స్థాయి అధికారి, అంటే ఒక ఐపీఎస్ స్థాయి అధికారి, అంత తెలిసి కూడా ఆయన పారిపోయినంటే వీళ్ళు ఆయన చిన్నోళ్ళ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా రెడ్ కార్డ్ నోటీస్ జారీ చేస్తారు. రేపు వచ్చిన తర్వాత ఏమైంది, ఆయన కనీసం బెయిల్ కూడా రాదు వాస్తవంగా. ఆయన ఎందుకంటే ఆయన రప్పిస్తే కేసీఆర్ బుక్ అవుతుంది తెలుసు వాళ్ళకి. సో చూద్దాం ఏమవుతుందో. మరి నిజంగా అరెస్ట్ చేస్తారా, వాళ్ళు అట్లే తెప్పించుకొని తిరుగుతారా? ఎందుకంటే అమెరికాలో ఇంకా డిఫరెంట్ ప్లేస్లకు పారిపోతున్నట్టు మనకైతే వస్తున్నటువంటి సమాచారం అయితే కనబడతా ఉంది.